తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. తెలంగాణ వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు పరిపాలించిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదైతే పరిపాలించిందో ఆ అధికార మార్పిడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే అప్పటిదాకా కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులకు తోడు తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి దూసుకుపోయి ఆ పీసీసీకే ప్రెసిడెంట్ అయ్యి ముఖ్యమంత్రిగా కూడా అయ్యాడు. అయితే ఈ గ్యాప్ ఇన్నర్గా కనపడుతూనే ఉంటుంది మనకు, ముఖ్యమంత్రికి అప్పటిదాకున్న కాంగ్రెస్ లీడర్లకు మధ్యన. బట్ వచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ముఖ్యమంత్రి గారిని గౌరవించాల్సిందే, ఆ పదవిని గౌరవించాల్సిందే, వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని గౌరవించాల్సిందే, కలిసి ఉండాల్సిందే. ఉండకపోతే అందరికీ కూడా అధికారం పోతుంది. కాబట్టి స్పష్టత కనపడుతూ ఉంది అందులో. అదేవిధంగా ఎత్తుగడల కాడికి వచ్చేసరికి రాంగ్ ఎత్తుగడలే పడుతున్నాయి అనే దాన్ని మనం విశ్లేషించక తప్పదు. అదేంటి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వచ్చిన రాజకీయ నేపథ్యం వేరు, కాంగ్రెస్ రాజకీయ నేపథ్యం వేరు. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఎదుటి వ్యక్తిని మనకు పోటీ కాకూడదు అంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని కానీ, ఆ వ్యక్తి యొక్క విధానాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క రాజకీయాన్ని కానీ ఒక బదనాం చేయాలి అని ఒక కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. అందుకనే రేవంత్ రెడ్డి వచ్చిన చంద్రబాబు నాయుడు స్కూల్ ఏదైతే ఉందో అది ప్రధానంగా ఖచ్చితంగా ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారినో లేదా రాజశేఖర రెడ్డి గారినో వ్యక్తిగతంగా బదనాం చేయడం ద్వారా మాత్రమే పాలన కొనసాగించవచ్చు. అది దాన్ని మ్యానిపులేషన్స్ అంటే ఆ విధంగా రావచ్చు అని ఒక ప్రయత్నం జరిగింది. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు అంటే పాలన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అందించారో, మేము అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు 2014 తర్వాత 10 ఏళ్ల పాలన తర్వాత మేము అధికారంలోకి వచ్చాము. మేము ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చాము. ఇది ఖచ్చితంగా అమలు చేస్తాము. ప్రతిపక్షం మాకు సహకరించాలి, లేకపోతే ప్రతిపక్షం మరొకసారి బదనాం అవుతుంది అని చెప్పేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు, అసెంబ్లీలో తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఎంటర్ కావటం ఏంటి అంటే కంప్లీట్గా ఇప్పటి వరకున్న పాలన అంతా అవినీతి పాలన, డబ్బులన్నీ దుర్వినియోగమైనవి, అప్పుల పాలైంది, రాష్ట్రం గందరగోళం అయింది అనే ఒక స్థితికి ఒక శ్వేతపత్రాలు రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. దీనివల్ల అధికార పక్షం ఆశిస్తున్నది ఏంటంటే ఈ శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వం బదనాం అవుతుంది అనేది వస్తూ ఉంది అనుకున్నారు. కానీ ప్రజల్లో వస్తుంది ఏంటి? అక్కడ అప్పులు ఉన్నాయి, ఇక్కడ అప్పులు ఉన్నాయి, అది కావట్లేదు, ఇది కావట్లేదు అని చెప్పడం ద్వారా ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి మేము భవిష్యత్తులో ఏం చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారా అని ఒక అనుమానం కూడా ప్రజలకు కలుగుతూ ఉంది. అంటే విద్యుత్తులో అప్పులు ఉన్నాయి, సివిల్ సప్లైలో అప్పులు ఉన్నాయి, మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలైంది అన్నప్పటికీ మేమేం చేయలేము అని అనుకుంటున్నారా, చేతులు ఎత్తేయడానికి ఒక ప్లాన్ జరుగుతుందా అని ఒక అనుమానం కలిగే అవకాశం ఉంది. ఇది అనవసరంగా ఇది ముందు పెట్టుకుందేమో శ్వేతపత్రాల గోల అనేది మాత్రం నాలాంటి వాడైతే అనుకోక తప్పదు. నిర్మోహమాటంగా చెప్పాల్సి వస్తే ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు మేలు చేయాలని కోరుతారు తప్ప అధికార పార్టీని ఎమ్మటే అది వచ్చి 3 రోజులు 4 రోజులు కాదు 10 రోజులలో ఏదో చేయలేదనే కన్ఫ్యూజన్ కూడా అక్కర్లే. బట్ తీసుకుంటున్న ఎత్తుగడలు, పడుతున్న అడుగులు ఎడుబడుతున్నాయి అనేదాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఏదైతే పాలన చేసిన బీఆర్ఎస్ ఉందో ఈ శ్వేతపత్రాల వల్ల ఆ పార్టీ జరిగిన మేలు ఏంటంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో చెప్పుకోవడానికి మరో అవకాశం వచ్చింది. నువ్వు అప్పులైనాయి అనగానే అభివృద్ధి గురించి చూడండి, అప్పులై అనగానే ఎందుకు అప్పులు తెచ్చామో చెప్పడానికి, మేమేం చేసామో చెప్పడానికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఈ 3 రోజుల్లో మీరేం చేశారో చెప్పుకోవడానికి అవకాశం లేనప్పుడు ఆ పార్టీకి అవకాశం వేయడం ఎట్లా రాజకీయ ఎత్తుగడవుతుంది అనేది చూడాలి. దానికి ఒక స్ట్రాటజీ తీసుకొని మనం 2014 తర్వాతనే మాట్లాడుకుందాం అనేదాన్ని తీసుకొచ్చారు. రైట్, అది కూడా బాగానే ఉంటుంది. మరి 2014 తర్వాత ఇప్పటిదాకా పరిపాలించింది బీఆర్ఎస్ఏ కాబట్టి అది చెప్పుకునే అవకాశం ఉంటుంది. మరి మీరేం చెప్పుకోవాలి మీ పార్టీని అనుకున్నప్పుడు 2014 ముందే పోవాలి. నాగార్జున సాగర్ మేము కట్టాము. ఎప్పుడు కట్టారు? 2014 ముందే కట్టారు. లేదు విద్యుత్ అప్పుడు మేము కూడా తీసుకొచ్చాము, ప్రాజెక్టులు మేము 2 కట్టాము. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది 2014 ముందే వచ్చింది. 2014 ముందు పోవద్దనేమో ప్రతిపక్షానికి చెప్పుకుంటా 2014 ముందు మీరు పోయి చెప్పుకోవడానికి సాధ్యం ఎట్లవుతుంది? ఈ శ్వేతపత్రం అధికార పక్షానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఓ కన్ఫ్యూజన్. అందుకని ప్రతి రంగాన్ని కూడా తీసుకొచ్చి దీన్ని అప్పులమయమైందని చూపెట్టడం వల్ల 2 తప్పులు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ అంతా అప్పులమయమైంది కాబట్టి
ఈ రుణ పరపతిని కోల్పోద్ది కాబట్టి రుణాలు ఇవ్వడానికి మిగతా వాళ్ళు భయపడతారు. లేదు, ఒక పథకాన్ని సాచురేషన్ పద్ధతిలో అమలు చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మరి నువ్వు ఒక సాచురేషన్ పద్ధతిలో ఒక పథకాన్ని కనుక అమలు చేయలేని స్థితిలో రుణంలో పడిపోయింది ఉన్న తర్వాత నీ కేంద్రం ఎలా సహకరిస్తుంది? రుణ పరపతి ఎలా దొరుకుతుంది? నీకు ప్రజల్లో ఏ అభిప్రాయం కలుగుతుంది? దీనివల్ల ఏమి లాభం ఉంది అంటే తెలంగాణని మనం అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం జరుగుతుందా అనేది కూడా ప్రజలకు ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది. అందుకనే అసెంబ్లీలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఆ కామెంట్ చేశాడు. ఎస్, అప్పులు పెరిగిన మాట వాస్తవం, కానీ అదే సమయంలో అభివృద్ధి కూడా పెరిగింది. 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఈ 10 సంవత్సరాల్లో జరిగింది అని చెప్పాడు. బట్ ఎప్పటికైనా సరే కాలం పోతున్నప్పుడు గతం కంటే కొత్తది అభివృద్ధికరంగానే ఉంటుంది. ఏదైనా సరే ఆ రోజులలోనే ఏదో బీజం పడుతుంది, కానీ ఇప్పటి వరకు అభివృద్ధి కనపడుతుంది. మరి ఈ అభివృద్ధిని కూడా చెప్పుకునే అవకాశాన్ని వాళ్ళు ఇవ్వడం అంటే మీ ఎత్తుగడలు ఎక్కడో రాంగ్ ఉంది అని అర్థం. అది కాబట్టి ఈ శ్వేతపత్రాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది ఈ ప్రభుత్వానికి అనేది. రెండోది కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కొత్త ఎమ్మెల్యేలు ఎక్కువ మందిగా ఉన్నారు. మంత్రులుగా చేసిన అనుభవాలు ఉన్నప్పటికీ కూడా చెప్పుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు మంత్రులు చేసింది ఎప్పుడు? 2014 ముందు. అప్పటి చెప్పుకుందామా అంటే 2014 కాడి నుంచి చెప్పుకుందామని మళ్ళీ ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్కి వాళ్ళే నెట్టబడ్డారు. ఈ శ్వేతపత్రాలు అధికార పక్షానికి బూమ్ రంగ్ అయింది తప్ప ఫలితాలు ఏమి లేదు అనేది నా అభిప్రాయం.